హరి ఓం. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిమాధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. నారాయణసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచన శంభుః భగవాన్ బాదరాయణః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నమామి శంకరం లోకశంకరం. స్ఫురదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీ ఉపాసే. శారదా శారదాంభోజ వదనాంబుజే సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాత్ పరబ్రహ్మణే నమః. బ్రహ్మసూత్ర భాషను అధ్యయనం చేస్తున్నాం. ఇందులో దహరాధికరణంలో ఉన్నాం. దహర ఉత్తరేభ్య అనేటువంటి సూత్రం. ఈ సూత్రంలో ఏమిటంటే విశేషం, దహరాకాశము బ్రహ్మమే అని అర్థం. దహర అంటే సూక్ష్మము అని అర్థం. మన హృదయ పద్మములో సూక్ష్మమైన ఆకాశము ఉన్నది అని అర్థం. మన హృదయ పద్మము అనేటువంటి వేశ్మ అనే ఒక పదం వేశాడు. వేశ్మ అంటే భవనం. ఆ భవనం ఇంటిలో ఆ ఇల్లు ఏమిటంటే దానికి ఎట్లా చెప్పాడు, హృదయ పద్మము అని చెప్పాడు. దానిలో దహర ఆకాశము, దహర సూక్ష్మమైన ఆకాశము ఉన్నది అని చెప్పాడు. ఆ ఆకాశం అనేది అందులో బ్రహ్మము ఉన్నాడు అని చెప్పేశాడు. అందులో బ్రహ్మం ఉన్నాడు అని చెప్పేటప్పటికీ పూర్వపక్షంలో బ్రహ్మం అంటే జీవాత్మ ఉన్నాడా అని ప్రశ్న వేశారు. కాదు, జీవాత్మ కాదు, అందులో ఉన్నది ఆత్మ లేక పరమాత్మ లేక బ్రహ్మము ఉన్నాడు. ఆ బ్రహ్మం యొక్క లక్షణాలు ఏషా ఆత్మ అపహత పాప్మ అని చెప్పాడు. ఆ బ్రహ్మము యొక్క లక్షణములు అపహత పాప్మ, పాపములు లేనివాడు, విజరహ వార్ధక్యము లేనివాడు, విమృత్యు మరణము లేనివాడు, విశోక దుఃఖము లేనివాడు, విజిహిత్స అపిపాస ఆకలి దప్పికలు లేనివాడు, సత్యకామ సత్యసంకల్ప. ఇన్ని లక్షణాలు ఆ బ్రహ్మము లేక ఆత్మ లేక పరమాత్మకు ఉన్నాయి ఈ లక్షణాలు. మరి జీవాత్మకి ఈ లక్షణాలు లేవు కదా, కాబట్టి జీవాత్మ కాదండి అని అన్నాడు. కాబట్టి జీవాత్మ కాదు, ఆ బ్రహ్మంలో ఉన్నది. ఆ బ్రహ్మంలో, ఆ ఆకాశంలో, హృదయ పద్మంలో ఉన్నటువంటి సూక్ష్మమైన ఆకాశంలో ఉన్నది బ్రహ్మము అన్నాడు. అయితే మనకు వెనక మంత్రాల్లో పోతే హృతం పిబంతౌ ఛాయాతపౌ అని వచ్చింది. అంటే హృదయం అనే గుహలో ఇద్దరు ఉన్నారు, కనపడుతున్నారండి, వాళ్ళు తాగుతున్నారు, వాళ్ళు అమృతాన్ని తాగుతున్నారండి అని అన్నారు. వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఛాయాతపౌ అన్నారు. ఛాయాతపం అంటే అసలు అర్థమైంది ఉన్న ఒకడే అని అర్థం. అంతేగా, మరి ఒకడే ఉండేది, ఆ ఒకడే యొక్క ఛాయ. ఆ ఛాయ అంటే నీడ. ఆ నీడ ఎవడంటే జీవాత్మ. కాబట్టి జీవాత్మ అక్కడ నీడ కదా, కాబట్టి ఆ నీడ, కాబట్టి నీడ లెక్కలో ఇది కాదు. ఒకటి ఉన్నాడు వాడు. ఆ ఒకటి ఉన్నాడే, ఆ హృదయంలో ఒకటి వాడు ఉన్నాడు, పరమాత్మ.
వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు అనుకో, నీడ ఏమవుతుంది? మరి నీడ ఉండాలిగా, మరి జీవాత్మ అయితే అది పరమాత్మ అయితే నీడ ఉండాలిగా. ఎప్పుడైతే ఈ బ్రహ్మం బయటికి వెళ్ళిపోయినాడో నీడ కూడా పోతుంది. అంటే వెలుగు ఎప్పుడైతే పోయిందో నీడ కూడా పోతుంది. అది అది అందుకని ఇక్కడ చెప్పేది ఏమిటంటే, ఆ హృదయ పద్మం అనేటువంటి ఆకాశము, సూక్ష్మమైనటువంటి ఆకాశము, ఆకాశములో బ్రహ్మము ఉన్నాడు అనగా ఆత్మ లేక పరమాత్మ ఉన్నాడు. ఆయన యొక్క లక్షణాలు చెప్పాడు. ఈ లక్షణాలు ఆ పరమాత్మకి ఉన్నాయి అని చెప్పాడు. ఇటువంటి పరమాత్మను, హృదయ పద్మములో ఉన్నటువంటి ఈ పరమాత్మను ఎవరైతే దర్శించుకుంటారో, మన హృదయంలో ఉన్నటువంటి పరమాత్మను ఎవరైతే దర్శించుకుంటారో అంటే జ్ఞానవంతులు, వాళ్ళకి ఫలశ్రుతి ఏం చెప్పారు? సమస్త లోకములలోనూ సంచరిస్తారు అని చెప్పారు. సమస్త లోకములలోనూ సంచరిస్తారు అని చెప్పాడు. కాబట్టి ఈ వాక్యము దేనికి సంబంధించింది అని అంటే ఆ బ్రహ్మమునకే అని అర్థం. ఆ బ్రహ్మమునకు సంబంధించినటువంటిదే, జీవాత్మకు కాదు అని చెప్తున్నాను. కాబట్టి హృదయ పద్మములో ఉన్నటువంటిది ఎవరనగా పరమాత్మ. ఆ పరమాత్మను దర్శించుము. ఆ పరమాత్మ హృదయ పద్మం అనేటువంటి దానిలో దహరాకాశం అని పేరు పెట్టాడు. దహరాకాశం అంటే సూక్ష్మమైన ఆకాశం. సూక్ష్మమైన ఆకాశం అని అంటే, సూక్ష్మం అంటే అణువు. అణువంత ఆకాశంలో అణువంత బ్రహ్మం ఉన్నాడు. అది నేను చివరికి చెప్పేది. అణువంత ఆకాశంలో అణువంత బ్రహ్మం ఉన్నాడండి. ఆ బ్రహ్మమును దర్శించుకో. ఆ బ్రహ్మము పరమాత్మ, ఆయన జీవాత్మ కాదు అని ఆ సూత్రం పూర్తి చేశాడు. ఆ సూత్రం పూర్తి చేసిన తర్వాత ఇక 78వ సూత్రంలోకి వస్తున్నాడు. ఈ 78వ సూత్రంలో ఏం చెబుతున్నాడంటే, గతి శబ్దాభ్యాం తథా హి దృష్టం లింగం చ. గతి శబ్దాభ్యాం ద్వివచనం వేశాడు. రెండు ద్వివచనం అంటే రెండు ద్వివచనంలో ఏమిటంటే గతి ఒకటి, శబ్దము ఒకటి, రెండు. ఈ రెండు శబ్దములు. తథా హి ఆ విధముగానే, దృష్టం అనగా ఈ చూడటాన్ని చూడవచ్చును. ఏమిటేనంటే ఈ గతి శబ్దములు రెండు చూడవచ్చును అని చెబుతున్నాడు. ఏమిటి చూడటం అనేటువంటి విషయంలోకి వెళ్దాం. ఏం చెబుతున్నాడంటే, గతి శబ్దాభ్యాం, గతి అనేటువంటి ఒక మాట, ఒక శబ్దము. ఇంకొకటి శబ్దము అంటే దహర శబ్దం. గతి శబ్దము, దహర శబ్దము రెండు శబ్దాలు ఇక్కడ. అందుకని శబ్దాభ్యాం అని ద్వివచనం వేశాడు. ద్వివచనం అంటే మీరు శబ్దాలు చదువుకున్నటువంటి వాళ్ళకి వెంటనే అర్థమవుతుంది. రెండు ద్వివచనంలో రెండు. రామః రామౌ, రామౌ అంటే ఇద్దరు రాములు అన్నట్లు ఇద్దరు. ఇది రెండు. ఇక్కడ రెండు శబ్దాలు, రెండు పదాలు. గతి అని ఒక పదము, దహర శబ్దం అనేటువంటిది ఇంకొక పదం. రెండు పదాలు ఇక్కడ. ఈ రెండు పదాలని బట్టి దహరాకాశము అంటే సూక్ష్మమైన ఆకాశము, సూక్ష్మమైన ఆకాశము బ్రహ్మమే అని తేల్చాడు. అది సూక్ష్మమైన ఆకాశము బ్రహ్మమే అని చెబుతున్నాడు. దాన్ని తథాహి ఆ దహరాకాశంలోనూ బ్రహ్మ విషయంలోనూ ద్రష్టం అనగా గతి శబ్దము, దహర శబ్దములు చూడవచ్చును అన్నాడు. గతి శబ్దం ఏమిటి, దహర శబ్దం ఏంటి? దహర శబ్దం అంటే మనకు సూక్ష్మమైన ఆకాశము అని తెలిసిపోయింది ఒకటి. గతి అనే దానికి ఏమిటి అసలు అర్థం? ఇక్కడ అది విశేషం. ఇక్కడ ఏంటంటే గతి అని అంటే గమ్లు గతవు అనేటువంటి క్రియాపదం. గమ్లు గతవు, గచ్చతి గచ్చతః గచ్చంతి, గచ్చసి గచ్చతః గచ్చద, గచ్చామి గచ్చావహ గచ్చామహ అని వర్తమాన లట్ అంటే ప్రజెంట్ టెన్స్. గచ్చతి గమ్లు గతవు అంటే వెళ్ళుచున్నది అని అర్థం. ఆ గమ్లు గతవు అనేటువంటి క్రియాపదం నుంచి గతి అనే శబ్దం వచ్చింది, అది అర్థం.
దానిలో నుంచి గతి. గతి అంటే పొందునది, వెళ్ళునది అది అనమాట. అది ఈ ఏమిటో సంగతి దీనిలో ఈ వివరణ చెబుతున్నాడు. దానికి వివరణ సూత్రం ఇస్తున్నాడు, మంత్రం ఇస్తున్నాడు. పేరాలో, రెండో పేరాలో గతి దహర పదములు బ్రహ్మమును సూచిస్తున్నాయి అని చెబుతూ ఇక్కడ మంత్రం చెబుతున్నాడు. తత్ యథాపి, అక్కడి నుంచి చూడండి, ఇది మంత్రం. ఈ మంత్రం ఆధారంగా తత్ యథాపి హిరణ్య నిధిం, హిరణ్య నిధిం, హిరణ్యం అంటే బంగారం, నిధి బంగారు నిధి, ఆ బంగారు నిధి అనమాట. ఆ బంగారు నిధిట నిహితం క్షేత్రజ్ఞ, భూమిలో బంగారు నిధి ఉందండి, ఒక కుప్ప ఉంది, దానిలో ఉన్నది. లోపల క్షేత్రజ్ఞ లోపల ఉన్నది, ఆ బంగారం నిధి ఉంది, హిరణ్యం బంగారం లోపల ఉన్నది, బయటికి ఏం కనపడటం లేదు. ఉపరి ఉపరి, పై పైన అంటే ఆ భూమి మీద, లోపలేమో బంగారం ఉన్నది, వాడు ఆ పైన పైన అంటే భూమి పైన సంచరంతః సంచరిస్తూ ఉన్నాడు. నా విందేయ, కానీ దానిని పొందలేకపోతున్నాడు. ఆ భూమిలో బంగారు నిధి అంటే సంపద అంతా ఉన్నది అని చెబుతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మనకు అక్కడక్కడే చెబుతుంటారు, ఏదో భూములు తవ్వుతుంటే ఏదో అవి దొరికినాయి ఇవి దొరికినాయి అని చెబుతుంటారు. వాళ్ళు కావాలని తవ్వుతున్నారా? కాదు, ఏదో మన మీద తవ్వుతున్నారు, అది పెట్టుబడి. కానీ అప్పటిదాకా ఏంటి, దాని మీద నడుస్తూ పోతూనే ఉన్నారుగా జనం, కానీ దానిలో ఉందని సంగతి ఎవరికి తెలియదుగా. అంటే అక్కడే ఉంది నిధి, కానీ ఎవడు తెలుసుకోలేకపోతున్నాడు. ఆ హిరణ్య నిధిని ఎవరు తెలుసుకోలేకపోతున్నాడు. ఏవమే, ఈ విధంగానే ఇమాహ సర్వాహ ప్రజాః, ఇమాహ సర్వాహ ప్రజాః, ఈ సమస్తమైనటువంటి ప్రజాః అంటే ప్రజలు. ఇంకొక అర్థం ఏమిటి, ప్రజాః అంటే ఇక్కడ జీవాత్మలు. ఈ జీవాత్మలు ఇక్కడ రెండు అర్థాలు అనమాట. పైకి ఏంటంటే ఈ మనిషి భూమి మీద తిరుగుతున్నాడు, కానీ దాని కింద ఈ కాళ్ళ కిందనే ఉందిరా, తెలుసుకోలేకపోతున్నావని పైకి అర్థం. లోపల అర్థం ఏమిటయ్యానంటే ఈ జీవాత్మలు ఆ హిరణ్య నిధిని, హిరణ్యం అని అంటేనే అర్థం బంగారం అని పైకి అర్థం. లోపల అర్థం ఏమిటి, పరమాత్మ అని అర్థం. లోపల పరమాత్మ అని అర్థం ఎక్కడొచ్చింది, ఈశోపనిషత్తులో చోట వస్తుంది, ఆ చివరి మంత్రంలో వస్తుంది. ఆ చివరి మంత్రం ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, తెలుస్తుంది అక్కడ అనమాట. అది హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం, అక్కడ వస్తుంది చివరిలో. అందుకనే హిరణ్యము బంగారాన్ని మనము భగవంతుడు లక్ష్మీదేవితో సమానంగా చూస్తాం, ఏది హిరణ్యాన్ని, అదనమాట. ఇక్కడ ఏమిటనమాట, ఇక్కడ సర్వాహ ప్రజాః అహరహః, అహరహః, అహరహః అంటే అహహ అహహ, అహహ అంటే పగలు, మళ్ళీ అహహ పగలు, పగలు పగలు అంటే ఎల్లప్పుడు అని అర్థం. ఎల్లప్పుడు పగలు, అందుట్లో పగలంటే బాగా కనపడుతున్నది కదా, చీకటేం కాదు కదా అని అర్థం. అది చీకటేం కాదు కదా, చూడొచ్చు కదా హిరణ్య నిధిని అంటే అర్థం ఏమిటి, పగలంటే అర్థం ఏమిటి, ఇక్కడ అర్థము జ్ఞానము ప్రకాశం, జ్ఞాన ప్రకాశంతో ఆ పరమాత్మను దర్శనం చేసుకోవచ్చు కదా ఈ జీవాత్మలు అని అర్థం, లోపల అర్థం. గచ్చంతి గచ్చంత్యః వెళ్ళుచున్నారు, ఆ హిరణ్య నిధి మీదనే పోతూనే ఉన్నారు వీళ్ళు. అరే మన కాళ్ళ కిందే ఉందిరా, మనకి దగ్గరే ఉన్నదిరా, ఇది తీసుకుందాము, ఇంతకాలం నుంచి సంపదల కోసం మనం వెంటబడుతున్నాము, సంపద మన కాళ్ళ కిందనే ఉందిరా అనేటువంటి విషయం వీడికి, జీవుడికి, ఈ మనిషికి తెలియదు. ఇది పైకి అర్థం. లోపల అర్థం ఏంటి, జీవాత్మ తన దగ్గరే ఉన్నాడురా, పరమాత్మ చంకలోనే ఉన్నాడు. ఎక్కడున్నాడంటే మన హృత్పద్మంలోనే ఉన్నాడురా. మన హృత్పద్మం దహరాకాశం ఉన్నదే, మన హృత్పద్మం హృదయం అనే పద్మంలోనే
కూర్చొని ఉన్నాడురా, ఎక్కడో తిరుగుతున్నామో భగవంతుడు భగవంతుడు అని ఈ జీవాత్మ తిరుగుతున్నాడు. ఎక్కడో అక్కడ భగవంతుడు, ఇక్కడ భగవంతుడు ఉన్నాడు, అక్కడ తిరగాలి. అష్టాదశ శక్తి పీఠాలు చూడాలి, ద్వాదశ జ్యోతిర్లింగాలు చూడాలి. ఇవన్నీ చూస్తేనే కానీ వాడి తృప్తి ఉండదు. ఇది ఒక రకంగా తృప్తి అనేటువంటిది భక్తిగా అని చెప్పుకోవచ్చు. కానీ సర్వాత్మన బ్రహ్మం ఉన్నాడు అనేటువంటి భావం అనేటువంటిది ప్రధానంగా ఉండాలి. ఆ బ్రహ్మం మన హృదయంలో ఉన్నాడురా అనేటువంటిది తెలుసుకోవాలి. ముందు మన హృదయంలో ఉన్నాడు అనేటువంటి విషయం ఏమీ తెలియదు. ఎక్కడో అంత దూరంలో ఉన్నాడు బ్రహ్మం, అక్కడ పరిగెత్తాలి. ఇక్కడ ఎంత దూరంలో ఉన్నాడు, ఇక్కడ పరిగెత్తాడు, ఇక్కడెక్కడ లేడు అని అనుకుంటాడే వాడు అవిద్యానామంత తిమిర విహిరద్వీప నగరీ, వాడు అటువంటి వాడు. సర్వాత్మన బ్రహ్మం ఉన్నాడు అనేటువంటి తెలుసు. విశేషించి ఏమిటి, నీలోనే ఉన్నాడు, నీ హృదయ పద్మంలోనే ఉన్నాడు. అది ఆ విషయం తెలియదు. గచ్చంత్య, పోతూ ఉన్నారు జీవాత్మలు. ఆ బ్రహ్మను దాటి పోతూనే ఉన్నారు. ఆ బ్రహ్మం లోపల ఉన్నాడు. ఆ లోపల ఏంటి, తన యొక్క హృదయ పద్మంలో ఉన్నాడు. తెలుసుకోలేకపోతున్నారు, పోతున్నారు. అంటే పోతున్నారంటే పోతున్నారు, వస్తున్నారు, పోతున్నారు, వస్తున్నారు. ఈ జీవాత్మలు పోతున్నాయి, వస్తున్నాయి. అదేగా మనకు దీనిలో చెప్పాడు, గీతలో చెప్పాడు, జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేద్ధే నత్వం శోచితుమర్హసి అని చెప్పాడుగా. అందుకని పోతూనే ఉంటే ఇదే చక్రం తిరుగుతూనే ఉన్నాయి. కానీ తెలుసుకోలేదురా, నీలోనే ఉన్నాడు బ్రహ్మం. తెలుసుకో, నీ హృదయ దహరాకాశంలో, నీ హృదయ పద్మంలో సూక్ష్మ రూపంలో ఉన్నాడురా, చూడండిరా అన్నాడు. ఏతం బ్రహ్మలోకం నా బిందంతి, ఈ బ్రహ్మలోకాన్ని, ఈ హృదయ పద్మంలో ఉన్న బ్రహ్మలోకాన్ని నా బిందంతి, పొందటం లేదు అని చెప్తాడు. అది చివరికి చెప్పేది. అంటే ఏమిటనమాట, ఈ జీవాత్మలు ఎప్పుడైతే హృదయ పద్మంలో ఉన్న పరమాత్మను దర్శించుకుంటాడో అప్పుడు పరమాత్మలో లీనమవుతాడు. ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. వీడు ఆత్మ సాక్షాత్కారం కోసం తిరుగుతూ ఉన్నాడు. ఆ పరమాత్మను దర్శనం చేసుకోవడం కోసం. పరమాత్మ ఎక్కడున్నాడో సంగతి వాడు ఎక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఉన్నాడు, అష్టాదశ శక్తి పీఠాల్లో ఉన్నాడు అనుకుంటూ పరిగెత్తుతాడు. కానీ తనలో ఉన్నాడు. ముందు ఇది తెలుసుకోరా అన్నాడు. ఇది తెలుసుకొని అన్ని చోట తిరుగు. అప్పుడు సర్వాత్మన బ్రహ్మాన్ని చూడు. అది అక్కడికి వెళ్ళొద్దనిగా చెప్పేది. సర్వాత్మన బ్రహ్మమునే చూడుము, అక్కడ కూడా వెళ్ళి బ్రహ్మం. ముందు అసలు నీ సంగతి ముందు చంకలో పెట్టుకొని ఊరంతా తిరిగట్ట అని సామెత. అలా ఉంటుంది. అందుకని ఉపనిషత్తు చెప్పేది అది. ఉపనిషత్తులో చూడండి, ఎక్కడన్నా కానీ ఈ జ్యోతిర్లింగాలు కానీ ఇటువంటి కానీ ఎక్కడన్నా వస్తుంది. జ్యోతిర్లింగాలు ద్వాదశ ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి తెలుసునా? ఇవన్నీ పురాణాల తర్వాత వచ్చినాయి. ఇవన్నీ దేనికి వచ్చినాయి అంటే భక్తి కోసం, వీళ్ళని ఆ భక్తిలో ఉంచడం కోసం. బ్రహ్మవేత్తకి ఇవన్నీ ఏం అక్కర్లేదు. బ్రహ్మవేత్తకి జ్యోతిర్లింగాలు అక్కర్లేదు, ద్వాదశ ఇవన్నీ ఏం అక్కర్లేదు బ్రహ్మవేత్తకి. అందరూ బ్రహ్మవేత్తలు కాదు కదా. అందుకని వాళ్ళని ఒక మార్గంలో, భక్తి మార్గంలో తిప్పాలని ఇవన్నీ ఏర్పాటు చేశారు వెనక ఋషులు. అది విశేషం. అది సరే. కాబట్టి ఆ హిరణ్యనిధిని దర్శించలేకపోతున్నాడు వీడు, తిరుగుతూనే ఉన్నాడు. ఇక్కడ గచ్చంతి, వెళ్ళుతున్నాడు. గచ్చంతి, గచ్చంత, గచ్చంతి, వెళ్ళుతున్నారు. ఈ వెళ్ళుతున్నారే గతి. అది ఆ గతి శబ్దాభ్యాం మొట్టమొదటి గతి అన్నాడే అది. ఆ గతి శబ్దాభ్యాం అన్నాడే అదేమిటి? దహర శబ్దం. దహర శబ్దం అనేటువంటిది ఏమిటంటే హృదయ పద్మం. ఆ హృదయ పద్మములో అనేటువంటిది ఉన్నది. అంటే ఇక్కడ రెండు శబ్దాలు ఏమిటంటే, గతి శబ్దం వలన ఏమిటంటే ఆ బ్రహ్మలోకంలోకి వెళ్ళి పొందటం ఒకటి. పొందండి అని చెబుతున్నాడు. కానీ జీవాత్మ పొందలేకపోతున్నాడు. పొందమంది నాకు అర్థం. నా విందతి పొందటం లేదు, కానీ పొందండి. నీకు గతి ఏంటి అంటే గచ్చంతి. ఎక్కడికి నువ్వు అసలు గచ్చంతి? వాస్తవానికి చాలామంది ఇది రెండు అర్థాలతో వస్తుంది. గచ్చంతి
వెళ్ళుచున్నారు, గచ్చతి వెళ్ళుచున్నాడు. ఎక్కడికి వెళ్ళుచున్నాడు అది ప్రశ్న. ఎక్కడికి వెళుతున్నాడు? ఇప్పుడు ఎవరన్నా ఎదురైనారనుకోండి, ఎదురైతే ఇప్పుడు అక్కడక్కడ మీరు విని ఉంటారుగా, ఎక్కడికి వెళుతున్నారు అని ప్రశ్న వేయకూడదు. ఎక్కడికి వెళుతున్నారు అని ప్రశ్న వేయకూడదు. ఎక్కడికి వెళుతున్నారని ప్రశ్న వేస్తే దానికి రెండో అర్థంలో పోతుంది. ఏంటి? బ్రహ్మంలోకి వెళుతున్నారా వీళ్ళని అర్థం. ఈ నడక ఎక్కడికి వెళుతున్నారు? గతి, మార్గం. ఏంటి మీ మార్గం? బయలుదేరారే, తట్టాపుట్టా సర్దుకొని ఏవో 2 సూట్ కేసులు పెట్టుకొని వెళుతున్నారే, ఎక్కడికి వెళుతున్నారు అని అడగకూడదు. అడిగితే దాని యొక్క రెండో అర్థంలో పోతుంది. అంటే నువ్వు పరమపదానికి పోతున్నావా అని అర్థం వస్తుంది. గచ్చతి అనేటువంటి మాటకి ఏంటంటే వెళ్ళుచున్నాడు అనేటువంటి విశేషం అన్నమాట. ఈ వెళ్ళుచున్నాడు అనేటువంటి దానికి ఇంతే సంగతులు. కాబట్టి ఆ వెళ్ళుచున్నాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళుచున్నాడు అంటే బ్రహ్మంలోకి వెళ్ళుచున్నాడు. అది ఇక్కడ అర్థం గతి అంటే. ఆ గతి అన్నా బ్రహ్మంలోకి వెళుతున్నాడండి ఒకటి. రెండోది డకర శబ్ద. డకర శబ్దం అని అంటే హృదయ పద్మములో ఉన్నటువంటి ఆ పరమాత్మను దర్శనం చేసుకోవడం రెండోది. ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నాడు. ఈ 2 శబ్దాలు దేన్ని గురించి చెబుతున్నాయి? బ్రహ్మమును చేరడం కోసమే చెబుతున్నాయి. అది చెబుతున్నాడు ఈ మంత్రంలో. ఏది ఇప్పుడు చదువుకున్నామే, ఏమిటి? తద్యథాహి తద్యథాపి హిరణ్య నిధిం అనేటువంటి మంత్రము గతి శబ్దాన్ని చెబుతున్నది. అలానే ముందు దహర దీనిలో చెప్పుకున్నామే, ఏది 77వ సూత్రంలో చెప్పుకున్నామే, అధ ఎదిదం అస్మిన్ బ్రహ్మపురే అని ఈ మంత్రంలోనేమో దహరాకాశంలో ఉన్న బ్రహ్మాన్ని దర్శించడానికి ఇది ఇక్కడిది. ఇక్కడేమో శబ్ద దహర శబ్దం, ఇక్కడేమో గతి శబ్దం ఈ మంత్రంలో. ఇప్పుడు ఈ 2 గతి శబ్దాన్ని దహర శబ్దాన్ని తీసుకొని ఈ సూత్రం చెబుతున్నాడు. అది ఈ 2 ఏం చెబుతున్నాయా అంటే చివరికి చెబుతున్నాడు అన్నమాట. ఈ 2 ఏం చెబుతున్నాయంటే ఇక్కడ విశేషం చెబుతున్నాడు. దాచిపెట్టిన ధనం ఎక్కడ ఉన్నదో తెలియని వారు అక్కడే తిరుగుతూ ఉంటుంటారు. ఆ ధనం అంతా దీనిలో హిరణ్యం ఉంది, అక్కడే తిరుగుతుంటారు, దాన్ని పొందలేకపోతున్నారు. అంటే ఈ ప్రజలందరూ నిత్యము బ్రహ్మలోకమునకు వెళ్ళుచున్నను దాని గురించి తెలుసుకోలేకపోతున్నారు. నిత్యం బ్రహ్మలోకంలోకి వెళ్ళిపోతున్నారు లోపల అంటే అర్థం అందరూ కూడా బ్రహ్మలోకానికి వెళ్ళిపోతున్నారు అని సహజంగా చెప్పారు. అనగా మరణిస్తున్నారు, వెళుతున్నారు. ఆ వెళుతున్నటువంటి వాళ్ళు తెలుసుకోకుండా వింటున్నారు. ఎవరు నిత్యం వెళుతున్నటువంటి వాళ్ళు? జీవాత్మలు. ఇది ఇక్కడ అర్థం. ఈ జీవాత్మలు రోజు అవి తిరుగుతూ ఉన్నాయి, తిరుగుతూ ఉన్నాయి. కానీ అక్కడే ఉన్నది హిరణ్య నిధి, తెలుసుకోలేకపోతున్నారు అని అంటున్నాడు. జీవాత్మ తెలుసుకోలేకపోతున్నాడు అని చెబుతున్నాడు. జీవాత్మ ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు పరమాత్మ సాక్షాత్కారం. అందువలన గతి శబ్దం ఇక్కడ అది చెబుతున్నాడు. గతి అంటే మార్గం, అంటే చేరుకునేటువంటి మార్గం. ఆ మార్గమును జీవాత్మలు చేరుకోలేకపోతున్నాయి అని అంటున్నాడు. ఆ గతి శబ్దం అది ఏమిటి అనమాట? ఆ హిరణ్య నిధి అనేటువంటిది అక్కడే ఉన్నది, బంగారు నిధి. అది ఏది? తనలోనే ఉంది. చివరికి హృదయాకాశంలోకి వచ్చేసాడు. నీ హృదయంలోనే ఉన్నది బంగారు నిధి అని చెబుతున్నాడు. అది చివరికి శబ్దం గతి శబ్దం వలన అదే చెబుతున్నాడు, దీనికి అదే చెబుతున్నాడు. అది ఎక్కడో లేదయ్యా, నీ హృదయంలోనే ఉన్నది ఆ బ్రహ్మము అని చెప్పడం అదే అర్థం. దాన్ని తెలుసుకో అని చెబుతున్నాడు. అది ఆ సూత్రంలోనూ అదే చెబుతున్నాడు, నీ హృదయంలో ఉన్నది. గతి శబ్దం ఏంటి? నువ్వు వెళుతున్నావు బ్రహ్మం దగ్గరికి, ఎంతో దూరం వెళుతున్నావు. ఎందుకు? అక్కడే ఉంది, నీ దగ్గరే, నీ సంఖలోనే ఉంది. సంఖలో పెట్టుకుని ఊరంతా తిరుగుతున్నావు. అది ఎక్కడున్నాడో బ్రహ్మం అంటే నీ హృదయంలోనే ఉన్నాడు. ఒకటి. రెండోది ఏమిటి అని అంటే నీ హృదయం అనేటువంటి పద్మం ఉన్నదే అది సూక్ష్మమైనటువంటిది. ఆ సూక్ష్మమైన ఆ హృదయ ఆకాశంలో బ్రహ్మం ఉన్నాడు.
ఆ బ్రహ్మాన్ని దర్శించుకో అని చెప్తున్నాడు. 2 చోట్ల చెప్పేది అది. అయితే ఈ శబ్దాలు 2 ఎందుకు చెబుతున్నాడని అంటే, ఆ పరమాత్మ ఎక్కడో ఉన్నాడు, వెళదాము చూద్దాము అని అనుకుంటున్నారే. ఇందాక మనం చెప్పుకున్నాం, అనుకుంటున్నారే. ఆ పరమాత్మ అక్కడే ఉన్నాడు, నీ దగ్గరే ఉన్నాడని చెబుతున్నాడు. అది పరమాత్మ నీ దగ్గరే ఉన్నాడు, నీ హృదయ పద్మంలోనే ఉన్నాడని దీనిలో చెబుతున్నాడు. అది హృదయ పద్మంలో ఎక్కడో ఉన్నాడు, తిరగాల్సిన పని లేదు, నీ హృదయ పద్మంలోనే ఉన్నాడని చెబుతున్నాడు. అందుకనే భాగవతంలో ప్రహ్లాదుడు చెప్పింది ఏంటి, అక్కడ ఇక్కడే తిరుగుతావు ఎందుకయ్యా, నీలోనే ఉన్నాడు అని చెప్పాడు. ఆ పరమాత్మ నీలోనే ఉన్నాడు. ఇందుగలడు అందులేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి సూచన అంతంతే గలడు అని చెప్పాడు. నీలోనే ఉన్నాడు, చూసుకో ముందు అన్నాడు. ఈ హిరణ్యకశిపుడు ఏం చేస్తున్నాడు, లోకాలన్నీ తిరుగుతున్నాడు. ఆ లోకం ఈ లోకం ఎక్కడున్నాడు పట్టుకోవాలని తిరుగుతున్నాడు. చివరికి ఇక్కడ చెబుతున్నాడు, నువ్వు అన్ని లోకాలు తిరుగుతూ ఉన్నావు, ఎక్కడా లేడయ్యా, నీ హృదయంలోనే ఉన్నాడు. అంత దూరం వెళ్ళాల్సిన పని లేదు. ఎక్కడికో ఆ లోకాలు ఈ లోకాలకి పోయి తిరిగి ఇదంతా కూడా కష్టాలు పడాల్సిన పని లేదు. నీ హృదయంలోనే ఉన్నాడు, చూసుకో అని ప్రహ్లాదుడు అన్నాడు. అది ఈ మంత్రం వల్ల చెబుతున్నాడు. అది తెలుసుకోండి అని చెబుతున్నాడు. ఇది తెలుసుకోకపోతే, ఇప్పుడు ఈ మంత్రం తెలుసుకోకపోతే, ఏది ఈ మంత్రం తత్ యథాపి హిరణ్య నిధిం, ఇది తెలుసుకోలేదయ్యా వాడికి. వాడు అవిద్యానామంత తిమిర మిహిరద్వీప నగరి, అది దానికి మనకి వస్తాడు వాడు. అది మనకు అవిద్యానామంత తిమిర నిహిరి అనేటువంటి ఆ లైను, ఒక్క లైన్కి ఎన్ని ఉన్నాయో చెప్పలేం ఉదాహరణలు. ఇటువంటి వాళ్ళు ఉన్నారు, ఇటువంటి వాళ్ళు అవిద్య. ఎక్కడో ఉన్నాడు పరమాత్మ, అక్కడే చూడటానికి పోతున్నాము, అక్కడ పరమాత్మ కనపడతాట అందరు అంటున్నారు, అందుకు మేము కూడా పోతున్నాము అనేటువంటి వాళ్ళు అవిద్య. అది అవిద్యావంతులు. అదేనమాట. ఇక్కడ అంత దూరం అంటే ప్రస్తుత కాలంలో వెళుతున్నారు కదా ఏదో క్షేత్రాలకి, వాటిని వెళ్ళొద్దని కాదు ఇక్కడ అర్థం. దాని అర్థం ఇది అక్కడ కాదు. ఇక్కడ ప్రధానమైనటువంటిది ముందు అవిద్య అనేటువంటి తొలగించుకో. అవిద్య అనేటువంటిది, అజ్ఞానం అనేది తొలగించుకో. నీలో ఉన్నటువంటి హృదయ పద్మములో బ్రహ్మము ఉన్నాడు, దర్శించుకో అని చెప్తున్నాడు. అది అందువలన ఎక్కడికో వెళ్ళొద్దు, నీ హృదయ పద్మంలో ఉన్నాడు దర్శించుకో అనేది గతి ఒకటి అటువంటి వాళ్ళకి. ఇక లేక మొదలైన బ్రహ్మవేత్తలు ఉన్నారు కదా, వాళ్ళకేమో ఆ హృదయ పద్మంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ నిత్యం దర్శించుకుంటారు. అటువంటి దర్శించుకున్నటువంటి ఆ పరమాత్మ దర్శించుకున్నటువంటి వాళ్ళు లోక సంచారులు. అది వాళ్ళు లోక సంచారులు. వీళ్ళు గతి శబ్దంతో ఉన్న వాళ్ళు ఉన్నారే, పరమాత్మను దర్శించుకున్నారే, వీళ్ళు మోక్షానికి వెళ్ళేవాళ్ళు. ఇది తేడా దానికి దీనికి. దఘరాకాశంలో ఉన్న పరమాత్మను దర్శించుకున్నటువంటి వాళ్ళు లోక సంచారులు వాళ్ళు. ఈ జీవాత్మలు ఆ పరమాత్మను దర్శించుకుంటారు, చూశారు, ఆ పరమాత్మను దర్శించుకుంటారే రకరకాల విధానం. ఇట్లా వాళ్ళందరూ కూడా ఆత్మ సాక్షాత్కారం ఉండేవాళ్ళు. ఇది 2 విశేషాలు చెప్పాడు. కాబట్టి ఇక్కడ గతి శబ్దము అంటే బ్రహ్మానికి వెళ్ళటం, దఘరాకాశ శబ్దము కూడా బ్రహ్మమునే తెలియజేస్తుంది. దఘరాకాశం అంటే మన హృదయంలో ఉన్నటువంటి ఇది అన్నమాట. అందుకని అక్కడ మంత్రపుష్పంలో ఉన్న చెప్పినటువంటి విశేషాన్ని అన్వయం చేసుకోవాలి. మంత్రపుష్పంలో ఆ మంత్రపుష్పం యొక్క ఉద్దేశం అదే. పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యధోముఖం అథో నిష్ఠ్యావితస్త్యాంతేనాభ్యాముపరి తిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్ సంతతం శిలాభిస్తు లంబత్యాకోశ సన్నిభం తస్యాంతే సుషిలిగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతోముఖః సోగ్రభుక్ విభజన్ తిష్టన్నాహారమజర కవిః. ఇక్కడ ఈ మాట తీసుకొని అగ్నిభుక్
విభజన్ తిష్టన్ ఆహారం అజరః అంత క్రితం వచ్చింది మనకు. ఆ బ్రహ్మం ఏమిటయ్యానంటే నా ఆహారం అజరః, ఆహారం తీసుకోడు, ఆకలి దెబ్బకెళ్ళి ఇంత క్రితం వచ్చింది కానీ అజరః వార్ధక్యం లేదు, విశోకః దుఃఖం లేనటువంటి వాడు. అక్కడ ఆ మంత్రంలో అక్కడ ఇక్కడ కూడా అవే చెబుతాయి. కవి తిర్యకు ఊర్ధ్వాం అధస్యాయీ రశ్మయత్తస్య సంతత సంతాపయతి స్వం దేహమాపాలతలమస్తకః తస్య మధ్యే వక్రిశిఖా అనీయోర్ధ్వా వ్యవస్థితః నీలతో ఇద మధ్యస్థాత్ విద్యుల్లేఖేవ భాస్వరా నీవారసూకవత్తన్వీ పీతా భాస్వత్యనూపమా తస్యాః శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః స బ్రహ్మ స శివః స హరిః స ఇంద్రః సోక్షర పరమస్వరాట్ అని మనకు ఇందులో ఆ పరమాత్మను, ఆ హృదయంలో ఉన్న పరమాత్మను మనకు నారాయణ సూక్తంలో వచ్చింది. అది అక్కడ వివరంగా ఇచ్చాడు అన్నమాట. ఈ దహరాకాశంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ గురించి. అది ఇంతవరకు 78వ సూత్రం అయినది. 78. ఇక 79వ సూత్రంలో ఏమో ఇక్కడ దీనిలో విశేషాలు ఏం చెబుతున్నాడు సూత్రం 79లో. ధృతేశ్చ మహిమ్నో అస్మిన్ ఉపలబ్ధే ధృతేశ్చ మహిమ్నః అస్మిన్ ఉపలబ్ధే అది విడదీసి చదివాం. కలిపితే ధృతేశ్చ మహిమ్నోస్యాస్మిన్ ఉపలబ్ధే ఇది సూత్రం. చ మరియు ధృతే అనగా లోకములను ధరించడం వలన కూడా ఈ దహర శబ్దము పరబ్రహ్మమునే సూచించును. లోకములను ధరించడం వలన కూడా ఈ దహర శబ్దము, దహర అంటే సూక్ష్మమని అసలు అర్థం తెలిసిందే మనకు చెప్పుకున్నాం. ధృతే అంటే ధరించటం, ధరించటం అంటే మోయటం. ఈ మోయటం ఎవరంటే బ్రహ్మమే మోయటం, పరమాత్మయే మోయటం. ఆ పరమాత్మ సమస్త లోకములను మోస్తూ ఉన్నాడు కూడా. ఈ దహర శబ్దం పరబ్రహ్మమునే సూచిస్తున్నది. దహరం అంటే ఈ సూక్ష్మము అనేటువంటిది, సూక్ష్మ ఆకాశం. అస్య మహిమ్నః ఈ పరబ్రహ్మము యొక్క మహిమ జగత్ కారణమని ఉపలబ్ధే అని లభించుతున్నది. దేనివల్ల లభించుతున్నాయి అంటే శృతి వచనముల వలన లభించుతున్నాయి. శృతి వచనాలు చెబుతున్నాయిట. అది అయితే దీనిలో ఏం చెబుతున్నారంటే పరమాత్మ స్వమహిమతో సమస్త లోకాలను, పంచభూతాలను, సూర్యచంద్రులను సృష్టించి ధరించుతున్నాడు. ఆయనే సృష్టించి ధరిస్తూ ఉన్నాడు. ఛాందోగ్యోపనిషత్తులో ఈ విధంగా ఉన్నది. అధ య ఆత్మా స సేతు అధ య ఆత్మా స సేతు విధృతిరేషాం లోకానాం అసంభేదాయ. ఏ ఆత్మ అయితే ఉన్నదో అది ఈ లోకములకు వినాశము కలుగకుండుటకై. ఆత్మ అంటే అర్థం పరమాత్మ అని అర్థం. పరమాత్మ అన్న బ్రహ్మన్న అంతా ఒకటే. ఏ ఆత్మ అయితే ఉన్నదో అది ఈ లోకములకు వినాశము కలుగుకుండుటకై. ఈ లోకాలు వినాశం పొందకుండా ఉండటానికి ఒక సేతువు, ఒక బ్రిడ్జి ఉన్నది, నిలబెట్టుచున్నది. దహరాకాశమును ఆత్మశబ్దముగా ఉపదేశము. సేతువు అంటే బంధం, అంటే ఒక ఆనకట్ట ఉన్నది అని చెబుతున్నాడు. ఇది ఛాందోగ్యోపనిషత్తులో చెబుతున్నటువంటి విశేషం అన్నమాట. ఇది ఏమిటి దీనిలో విశేషం అని అంటే ఈ లోకాలన్నీ వినాశనం కాకుండా ఉండాలి. లోకాలు అంటే సమస్తమైనటువంటి ప్రాణులు, సమస్త స్థావర జంగమాలు. ఇవి నాశనం కాకుండా ఉండాలి. వరద వచ్చిందనుకోండి, వరదలో అన్నీ కొట్టుకుపోతాయి. వరదలో అన్నీ కొట్టుకుపోతాయి అంటే ఏమిటనమాట, ప్రాణులు కొట్టుకుపోతున్నాయి, చెట్లు కొట్టుకుపోతున్నాయి, స్థావర జంగమాలు కొట్టుకుపోతున్నాయి. మనం వరదప్పుడు చూస్తున్నాం కదా. అంటే అర్థం ఏమిటి, ఆ వరదకు అన్నీ కొట్టుకొని పోతున్నాయి, స్థావర జంగమాలు అవన్నీ కొట్టుకొని పోతున్నాయి.
అవి కొట్టుకొని పోకుండా ఉండటానికి ఏదైనా కనుక బ్రిడ్జి కనుక ఉందనుకోండి, ఏదైనా అడ్డం ఆ నీళ్ళకి, ఆ నీళ్ళకి అడ్డం ఉందనుకోండి, కొట్టుకొని పోవు కదా. ఆ నీళ్ళకి అడ్డం ఏమిటి? సేతువు. ఆ నీళ్ళకి అడ్డం సేతువు. ఇప్పుడు ఆ సేతువు ఇక్కడ చెబుతున్నాడు ఏంటనమాట, య ఆత్మా స సేతు. అది సేతు. ఇక్కడ ఆ సేతు అనేటువంటిది ఇక్కడ పరమాత్మ శబ్దంలో ఉపయోగించాడు. ఆ సేతువుగా ఉండి ఆ చరాచర జగత్తుని నిలుపుతున్నాడు, రక్షిస్తున్నాడు అని అర్థం. ఎందుకంటే ఇక్కడ ఉపమానం చేస్తే తొందరగా అర్థమవుతుందని సేతు అనే మాట వేసేసాడు. అదేనమాట అది. కాబట్టి అక్కడ సేతు నిలబెడుతూ ఉన్నది లోకాలన్నిటినీ. ఆ సేతువు సహ ఆత్మ. ఆత్మ. ఇక్కడ దహరాకాశమును ఆత్మశబ్దముగా ఉపదేశం అని అర్థం ఏంటి? దహరాకాశం అంటే సూక్ష్మమైనటువంటి ఆకాశం. మన హృదయాకాశంలో సూక్ష్మమైనటువంటి దహరాకాశం ఉన్నదే. ఆ దహరాకాశం పరబ్రహ్మం యొక్క మహిమ, జగత్కారణం అని కూడా తెలుసుకున్నాం కదా. అలానే ఇక్కడ ఆ దహరాకాశము, ఆ దహరాకాశమును సూక్ష్మ ఆకాశం మన ఆకాశంలో ఉన్నది అని చెబుతూ ఇక్కడ విశేషం ఏమిటంటే, మన దహరాకాశంలో ఉన్నటువంటి ఆకాశం, సూక్ష్మమైన ఆకాశం మన హృదయంలో ఉన్నదే, దాన్ని ఇక్కడ ఆకాశంతో చెబుతున్నాడు. మనలో ఉన్నది సూక్ష్మ ఆకాశము ఒకటి, మనలో ఉన్నటువంటిది సూక్ష్మమైనటువంటి ఆకాశం. ఇక్కడ బయట ఉన్నటువంటిది ఆకాశం. ఇది ఇక్కడ చెబుతున్నది తర్వాత చెబుతున్నటువంటి ఏతస్యవా అక్షరస్య ప్రశాసనే గార్గి. యాజ్ఞవల్కుడు చెబుతున్నాడు సూర్యచంద్రమసో విధృతౌ తిష్టతః. ఇప్పుడు ఈ ఆకాశంలో ఏమున్నాయి అని అంటే సూర్యచంద్రమసో విధృతౌ తిష్టతః ఉన్నారు. ఎవరిలో? అక్షరస్య ప్రశాసనే. అక్షరస్య అంటే అక్షరుని యొక్క ప్రశాసనే అనగా ఆజ్ఞ చేత, శాసనము వలన. అక్షరుని యొక్క శాసనము వలన సూర్యచంద్రమసో విధృతో తిష్టతః. సూర్యచంద్రులు ఇద్దరు ధరింపబడి అలా ఉన్నారు. ఆయన యొక్క ఆజ్ఞ వలన అలా ఉన్నారు అనగా వాళ్ళని నిలుపుతున్నాడని అర్థం. దీనిలో సూర్య పరమాత్మ ఆయన ఆధారం. ఏష సర్వేశ్వర ఏష భూతపతి. ఆ పరమాత్మ ఏష సర్వేశ్వర ఏష భూతపతి ఏష భూతపాలః ఏష సేతు విధారణ ఏషాం లోకానాం అసంభేదాయ అని బృహదారణ్యోపనిషత్తు చెబుతున్నాడు. ఈ బ్రహ్మము ఎక్కడ ఉన్న బ్రహ్మము అని చెబుతున్నాడు అని అంటే మన హృదయాకాశంలో ఉన్నటువంటి బ్రహ్మము. మన హృదయాకాశంలో ఉన్నటువంటి బ్రహ్మం ఇక్కడ విశేషం. అది అంటే బ్రహ్మమునకు మరి తేడాలు ఎక్కడన్నా ఉంటాయా అని అనుకుంటారేమో. కాదు, మన హృదయాకాశంలో ఉన్న బ్రహ్మము ఇటువంటి వాడేనంటే అని చెబుతున్నాడు. బ్రహ్మం అనేది ఒక్కటే, దాని అక్కడ మార్పులేమి ఉండవు అని అర్థం, భావం అన్నమాట. ఇది మన హృదయాకాశంలో ఉండేటువంటి బ్రహ్మం. అది ఇందులో చెప్పేటువంటి విశేషమైనటువంటి ఆ బ్రహ్మము హృదయాకాశంలో ఉన్నటువంటి వాడు, ఇంతటి శక్తివంతుడైనటువంటి వాడు అని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ ఆకాశము, ఆకాశంలో ఎలా అయితే సూర్యచంద్రులు ఎట్లా అంతటి శక్తితోటి ఉంటున్నారో, ఆయన పరమాత్మ యొక్క శక్తితోటి ఉంటున్నారో, ఆ బ్రహ్మమే మన హృదయంలో కూడా ఉన్నాడు అని చెప్పేటువంటి విశేషం. హృదయ పద్మంలో కూడా ఉన్నాడు అని చెబుతున్నాడు. ఆకాశ రూపంలో ఉన్నాడు, ఆకాశ రూపంలో బ్రహ్మము ఉన్నాడు అని అర్థం. ఆకాశక తల్లింగాత్, మొదటికి పోయినారా? ఆకాశక తల్లింగాత్ ఆ సూత్రం. ఆకాశమే బ్రహ్మము అని మొట్టమొదటి చెప్పేశాడు. అది అక్కడ విశేషంగా. అయితే ఆకాశమే బ్రహ్మము అని చెప్పారండి. ఎందుకు చెబుతున్నారంటే ఇక్కడ దహరాకాశము, హృదయంలో ఉన్న ఆకాశం వేరా,
ఈ బయట ఉన్నటువంటి ఆకాశం వేరే అంటారా? కాదు అని అనమాట. హృదయంలో ఉన్న ఆకాశం ఉన్నది, ఆకాశంలో ఉన్న బ్రహ్మం ఒకడే. మనకు ఉన్నటువంటి కనబడుతున్న ఆకాశ తల్లింగాతున్నాడు, అక్కడ బ్రహ్మమే ఒకటే. అది అక్కడ బ్రహ్మం, హృదయాకాశంలో బ్రహ్మం ఉన్నాడని చెప్పింది ఎందుకయ్యానంటే, నువ్వు అక్కడెక్కడ తిరుగుతుంటుంటావయ్యా, హిరణ్యనిధి కోసం ఎంతో దూరం పరిగెత్తుతుంటావు. నీ హృదయంలోనే ఉన్నదే హిరణ్యనిధి, ఆ హిరణ్యనిధిని పట్టుకోమని అంటున్నాడు. అది అక్కడ అది నీ హృదయంలోనే ఉన్నదే హిరణ్యనిధి, ఆ పరమాత్మను పట్టుకోమని చెబుతున్నాడు అని అక్కడ చెబుతున్నాడు. ఇక్కడ కూడా ఆ ఆకాశమే ఈ ఆకాశం రెండు, అది సూక్ష్మ ఆకాశము. మన హృదయంలో ఉన్నది సూక్ష్మ రూపంలో ఆకాశము. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఆకాశం ఉన్నది సూర్య చంద్రమసో విధృత తిష్టత. ఇది ఆకాశాన్ని గురించి చెబుతున్నాడు. రెండు ఆకాశాలు లేవు, ఒకటే ఆకాశం. అక్కడ సూక్ష్మ రూపం ఉంది, ఇక్కడ ఇది ఆకాశం బ్రహ్మం అని చెబుతున్నాడు 80వ సూత్రంలో. ప్రసిద్ధేశ్చ చ మరియు ప్రసిద్ధే, ఈ ఆకాశ శబ్దము బ్రహ్మ విషయంలో ప్రసిద్ధమైనదే. అందువలన దహరం కూడా బ్రహ్మమే. అది దహరం కూడా బ్రహ్మమే. సూక్ష్మ ఆకాశం ఉన్నదే మన హృదయంలో, అది కూడా బ్రహ్మమే అని చెబుతున్నాడు. అది మన హృదయంలో సూక్ష్మ రూపంలో ఉన్న ఆకాశమును అది బ్రహ్మమే. మనకు కనబడుతున్నటువంటి ఆకాశం ఉన్నది అదే బ్రహ్మమే. అది ఇక్కడ ఈ సూత్రం వివరణ చేసేసింది. ఇక అనుమానాన్ని తావు లేకుండా చెప్పేసేసాడు. మన హృదయ పద్మంలో ఆకాశం ఉన్నదిట. అది చూసినట్టు ఆకాశం ఎలా ఉన్నదయ్యా? ఆకాశం అంటే సామాన్య సూక్ష్మ రూపము అన్నాడు. ఆ సూక్ష్మ రూపంలో ఆకాశం ఉన్నదే, ఆకాశమే బ్రహ్మం. ఆకాశ తల్లింగాత్ అన్నాడే, ఆ బ్రహ్మం ఉన్నాడు. సూక్ష్మ రూపంలో ఆకాశం ఉంది హృదయ పద్మంలో. ఆ బ్రహ్మాన్ని దర్శించుకో అన్నాడు. ఇక బయట మనకు సూర్యచంద్రులు కనపడుతున్నారు. వీళ్ళందరినీ ఎవరు ధరిస్తున్నారయ్యా, ఎవరు మోస్తున్నారు అని అంటే ఆ ఆత్మయే మోస్తున్నది అని చెబుతున్నాడు ఇక్కడ. ఆకాశం సమస్త ప్రాణులకు జన్మకు కారణం అని మనం తెలుసుకున్నాక మనకు అర్థమైంది. ఆకాశం నుంచి అన్నీ పుడుతున్నాయి, ఆకాశమే మూలం. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, ఇట్లా ఈ విధంగా చెప్పుకున్నాం కదా. చివరికి భూమి వచ్చింది. ఈ భూమిలో ఎన్ని ఉన్నాయి అంటే పంచీకరణం కనుక ఒకసారి మీరు అర్థం చేసుకుంటే భూమిలో అన్నీ ఉన్నాయి. ఆకాశం ఉన్నది, పరమాత్మ దగ్గర నుంచి అందరూ ఉన్నారు. కాబట్టి ఆ భూమి నుంచి ఈ ప్రాణులన్నీ పుడుతున్నాయి. ఆ భూమి నుంచి పంటలు పండుతున్నాయి. ఆ పంటలను తింటున్నాడు వీడు. ఆ తిని మరలా వీడు ఉత్పత్తి చేస్తున్నాడు, అంటే రసం. అనగా ఆ బ్రహ్మము పరమాత్మ భూమిలో ఉన్నాడు, భూమిలో నుంచి పంటల్లోకి వచ్చాడు, పంటల్లో నుంచి ఈ మనిషిలోకి పోయినాడు, ఆ మనిషిలో నుంచి మళ్ళీ ఒక మనిషి తయారైనాడు. ఇట్లా కంటిన్యూగా చక్రం తిరుగుతూ ఉంటుంది. అది ఆ విషయం చెబుతున్నాడు. సర్వాణిహ సర్వాణిహ వా ఇమాని, సర్వాణిహ వా అంటే లేక, హ అంటే కదా. ఇమాని భూతాని ఆకాశాదేవ సముత్పద్యంతే. సర్వాణి భూతాని ఆకాశాదేవ సముత్పద్యంతే. సమస్త భూతములు ఆకాశము నుండే పుట్టుచున్నాయి. సమస్త ప్రాణులు ఆకాశము నుండే పుట్టుచున్నాయి. సమస్త ప్రాణులు. రుచో అక్షరే పరమే వ్యోమన్. ఇక్కడ సర్వాణి హవాయుమాని భూతాన్ని ఆకాశాదేవ, ఆకాశమనే చెప్పాడు. రెండో మంత్రంలో కూడా రుచో అక్షరే పరమే వ్యోమన్. రుచ అంటే రుక్కులు. ఈ రుక్కులలో అంటే ఋగ్వేద మంత్రాలలో ఆకాశ శబ్దం పరమాత్మనే సూచించుతున్నది. అది అనగా మంత్రాల్లో కూడా ఆకాశ శబ్దము పరమాత్మనే సూచించుతున్నది. ఆకాశం అంటే పరమాత్మ,
లేక పరబ్రహ్మము అని చెబుతున్నది. ఆకాశో వై నామ నామ రూపయో నిర్వహిత. ఆకాశము తన యందుంటూ జగత్తునకు నామరూపం నిర్వహిస్తూ ఉన్నది. ఆకాశము తనలో ఉంటూ ఆ బ్రహ్మములో ఉంటూ ఈ జగత్తునకు నామరూపములు వాచారంభణం. వాచారంభణం అనేటువంటిది మీకు వస్తుంది తర్వాత. వాచారంభణం అంటే ఏమిటనమాట? కుమ్మరివాడు ఏం చేస్తాడు? రకరకాలైనటువంటి మట్టితోటి రకరకాల వస్తువులు చేస్తాడు. చేసి ఒక్కోదాన్ని ఒక్కొక్క వాక్కు పెట్టేస్తాడు పేరు. నామరూప వాచారంభణం. ఒక్కొక్క రూపానికి నామం. ఇది కొండ, పిడత, కడవ, బాణ, వాడి దగ్గర ఎన్ని ఉంటాయో పేర్లు. ఒక్కొక్క దానికి తేడా ఉంటుంది. చూడండి, గమనించండి. వాడు తయారు చేసినటువంటి వస్తువులకి, మట్టి వస్తువులకి ఒకదానికి భేదం కనపడుతుంటుంది. అలానే ఒకదానికి కూడా పేరు కూడా భేదం. పేరు ఈ పేరు దానికి ఉండదు, దేని దానికే. అదేనమాట అక్కడ ఆ కులాలుడు పరమాత్మతోటి సమానం. పరమాత్మ ఏమిటి? రకరకములన్నింటినీ సృష్టించాడు. ఆ సృష్టించి చూడండి, కొండల్ని సృష్టించాడు, ఆ పర్వతాలని. హిమాలయ పర్వతం లాంటి దాన్ని మళ్ళీ హిమాలయ పర్వతమే అన్నాడు కదండి. వింధ్యపర్వతం అన్నాడు కదా. కొండలు గంగానది అని అన్నాడు కదా. దేనికి దాన్ని పెట్టేశాడు. మళ్ళీ దేవుళ్ళకు కూడా ఏ దేవుడు కాదేవుడు. మనం దేవుళ్ళని పెట్టామని ఆంజనేయ స్వామి చూపించి ఎవరైనా ఆంజనేయ స్వామి అంటారు, వెంకటేశ్వర స్వామి అంటారు. అట్లా అక్కడ దాకా ఎందుకు? ప్రజల్లో, మనుషుల్లో చూడండి, ఒక మనిషికి ఒకే రూపం ఎక్కడ ఉంటున్నదండి? లేదండి. అందుకనే పరబ్రహ్మ ఏం చేశాడంటే అక్కడక్కడ టెస్ట్ చేస్తుంటాడు. ఏమిటో తెలిసిన టెస్ట్? ట్విన్స్ని పుట్టిస్తుంటాడు. ట్విన్స్. ఈ ట్విన్స్లు కొంతవరకు అచ్చంగా ముద్ర గుద్దినట్లే ఉంటారు. ఇద్దరు అట్టనే ఉంటారు. ఇద్దరికి ఒకే డ్రెస్సు కనుక వేస్తే తెలుసుకోలేము. ఇలానే లోకమంతా ఉంటే ఏమవుతుంది, ఎట్లరా అని అనిపిస్తుంది మనకి. నాకు ఒకసారి, ఇప్పుడు కాదు, సుమారు కొత్తలో, ఉద్యోగంలో చేరిన కొత్తల్లో హై స్కూల్లో వేశారు నన్ను. వేసితే వాడు మూల కూర్చుంటాడు, వాడు ఆ మూల కూర్చుంటాడు, వీడు ఈ మూల కూర్చుంటాడు. ఈ మూల కూర్చున్నాడు ఏమన్నాడు? సార్ నేను పాస్ వెళ్ళొస్తాను సార్ అన్నా. నేను వచ్చి మొదటి రోజులోనే. ఇదేంటో క్లాస్ జరుగుతుంటే పాస్ అంటున్నాడు. పాస్ అన్నాడు కాబట్టి ఉంచకూడదు, పోరా అన్నాడు. వాడు పోయిన నిమిషం కూడా కాలేదు. ఈ మూల నువ్వు లేచి సార్ పాస్ అన్నాడు. ఊరే ఇప్పుడే కదా నువ్వు ఈ మూల ఎక్కడికి వచ్చావురా? నువ్వు ఇప్పుడేదే పోయింది, ఎప్పుడు వచ్చావు ఏమిటి? మళ్ళీ క్లాసులోకి వచ్చినట్టు సార్ మళ్ళీ అడుగుతారు. అడిగిన తర్వాత పర్మిషన్ ఎస్ కమింగ్ అంటా. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి రా? ఇవన్నీ నాకేం అర్థం కాకుండా. ఇక మిగిలిన పిల్లలందరూ చెప్పారు, సార్ వీడు చేసే పని ఇదేనండి, వీళ్ళిద్దరు చేసే పని, వీళ్ళిద్దరు కమల పిల్లలు, ఏం తేడా లేదు. అందుకని ఆ రోజు ఏం చేశారు? ఇద్దరు ఒకటే డ్రెస్ వేసుకొని వచ్చారు. వీళ్ళు కనిపెట్టలేకపోయినారు. అందుకని తల్లి ఏం చేస్తుంటుందా, డ్రెస్సులు మార్చి పంపిస్తుంటుంది స్కూల్కి. వాడికి ఎర్ర చొక్కా వేస్తే వీడికి తెల్ల చొక్కా వేస్తుంది. ఇదనమాట. ఇట్లా అంటే ఏమిటనమాట మనకి? ఎందుకంటే పరమాత్మ టెస్ట్ చేస్తాడు. అందరూ ఒకే రకంగా పుట్టించాడు అనుకోండి. మనం అక్కడ దాకా ఇంట్లో 7 మంది ఉన్నారు, తల్లి, తండ్రి, పిల్లలు, వీళ్ళందరూ ఒకటే రూపం మీకు చేయండి, ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అట్లే ఒకళ్ళే కాదు, అన్ని దేశం అంతా అట్లనే ఉన్నారని ఒకసారి ఆలోచించండి, ఎట్లా ఉంటుందో. నామ రూప భేదయోహో, అదే జగత్తు, అదే పరమాత్మ యొక్క. అందుకనే వాచారంభణం వస్తుంది, నామరూప వాచారంభణం వస్తుంది. ఆ రూపానికి, నామానికి ఈ భేదాలు ఎట్లా చెబుతున్నాడో చూసుకోండి. అట్లా అదేనమాట. అట్లా ఈ విధంగా మనం చెప్పుకుంటే ఆకాశో వై నామ నామ రూపయోహో, నామ రూపయోహో, నామము రూపము ఈ రెండు కూడా నిర్వహిత.
ఆకాశం నిర్వహిస్తున్నదిరా. ఈ సృష్టి జగత్తంతా నామరూపాలనే ఆకాశము, ఆకాశమనగా బ్రహ్మము, ఆకాశము నిర్వహిస్తూ ఉన్నది. ఆకాశం తన యందుంటూ ఇదంతా చేస్తూనే ఉన్నది. అనగా ఏమిటి? ఆకాశము తన యందుంటూ, ఆ బ్రహ్మంలోనే ఆకాశం ఉన్నాడు, ఆకాశంలోనే ఉంటూ జగత్తులకు నిర్వహించుతూ ఉన్నది ఆ బ్రహ్మము. ఆకాశం అంటే శృతుల యందు ప్రసిద్ధమైన ఆత్మయే దాన్ని. అందువలన దహరాకాశం పరబ్రహ్మ బోధకమే. కాబట్టి మన హృదయ పద్యంలో ఉన్న సూక్ష్మమైనటువంటి ఆకాశం ఏదైతే ఉన్నదో అది పరబ్రహ్మమేను. కాబట్టి అటువంటి పరబ్రహ్మమును దర్శించుకో అని చెబుతున్నాడు. అందుకని హిరణ్యనిధి అక్కడే ఉన్నది, నువ్వు తిరుగుతున్నావు. ఆ జీవాత్మ తిరుగుతూ ఉన్నాడు, తెలుసుకోలేక తిరుగుతూ జీవితం అంతా ఇట్టనే గుండ్రంగా తిరుగుతూనే ఉన్నాడు, తెలుసుకోలేకపోతున్నాడు. దైవీ హేష గుణమయీ మమ మాయా దురత్యయ, అది మమ మాయా దురత్యయ, నా యొక్క మాయ వలన వాడు తెలుసుకోలేకపోతున్నాడు. నా మాయని ఛేదిస్తే కనపడుతుంటుంది. అదే మనకు సర్పరజ్జు భ్రాంతి. అదే సర్పరజ్జు భ్రాంతి. ఎప్పుడైతే ఆ భ్రాంతి తొలగిపోయిందో సత్యం కనపడుతుంటుంది. అందుకని ఈ జీవాత్మ పరిగెత్తుతూ ఉన్నాడు, పరమాత్మని ఎక్కడ పట్టుకుందాము అని పరిగెత్తుతూ ఉన్నాడు. మరి ఎక్కడ లేడురా, నీ కాళ్ళ కిందనే ఉన్నాడు, నీ చంకలోనే ఉన్నాడు. అదే మనకు ఈ విషయం భాగవతంలో ప్రహ్లాద చరిత్రలో వచ్చేటువంటి విషయం. అందుకనే ఈ ఉపనిషత్తులు భాగవతంలో నిక్షిప్తమై ఉన్నాయి. భాగవతంలో నిక్షిప్తమై ఉన్నాయి ఉపనిషత్తులు. అవి చెప్పుకునేటప్పుడు ఇవి వస్తుంటాయి. ఆ భాగవతం అంటే అది అసలు అర్థం. కథ అనేటువంటిది ఒక ఆధారం చెప్పుకోవడానికి, కానీ విషయం అంతా బ్రహ్మజ్ఞానమే భాగవతంలో ఉన్నది. అదనమాట. అట్లా కాబట్టి ఇక్కడ దహరాకాశము పరబ్రహ్మ బోధకమే. కాబట్టి ఆ పరబ్రహ్మము మన హృదయ పద్మంలోనే ఉన్నాడు. ఆ హృదయ పద్మంలో సూక్ష్మమైన ఆకాశంలో ఉన్నాడు. ఆకాశమే బ్రహ్మము అని ఇంతవరకు చెప్పారు ఇక్కడ అనమాట. ఇక్కడ ఆ హృదయ ఆకాశంలో హృదయంలో ఉన్నటువంటి వాడు జీవాత్మ అంటే జీవాత్మ కాదయ్యా, పరమాత్మ. ఇది అర్థం చేసుకోండి. మన హృదయంలో ఉన్నటువంటిది పరమాత్మ. ఆ పరమాత్మను ఈ జీవాత్మ తెలుసుకోవాలి. ఈ జీవాత్మ తెలుసుకోవాలి. అందుకే ఋతం పిబంతౌ ఛాయా తపౌ అనేది ఛాయ ఉన్నాడే వాడే జీవుడు. తాగుతున్నది ఎవడరా, ఒక్కడే తాగుతున్నది, కానీ ఇద్దరు తాగుతున్నట్టు కనపడుతూ ఉన్నదట వాడికి. బయట ఉన్నాడు వాడు, ఇంటి బయట ఉన్నాడు వాడికి. ఆ నీడ దాని మీద అనుకున్నాడు, లోపలికి వచ్చి చూసుకున్నాడు ఒక్కడే కనపడుతున్నాడు. అనగా ఈ జీవాత్మ చూసుకోరా, ఒక్కడే నేనే. చివరికి ఏమనుకుంటున్నాడు తర్వాత జీవాత్మ? ఈ అవిద్య అంతా తొలగిపోగానే లోపల ప్రవేశించగానే ఆత్మసాక్షాత్కారం కలిగి, ఒరే ఎవరో కాదా, నేనే ఉన్నది, నేనే పరబ్రహ్మమును, అహం బ్రహ్మాస్మి అన్నాడు. అది చివరికి అహం బ్రహ్మాస్మి అన్నాడు. అదే మహావాక్యాలు చెప్పేదంటే మహావాక్య దర్పణంలో అవి అర్థం చేసుకుంటే, మహావాక్య దర్పణం అయమాత్మ మొత్తం ప్రజ్ఞానం బ్రహ్మ అక్కడి నుంచి తెలుసుకొని కనుక ఆ 4 మహావాక్యాలు అర్థం చేసుకుంటే మనకు బ్రహ్మజ్ఞానం సిద్ధించినట్లే. అవే మనన చేసుకుంటుంటే క్రమక్రమంగా ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. అదే మనకు మంచి దారిని చూపిస్తుంది. అదే శ్రేయో మార్గము. అదే అనమాట. అట్లా కాబట్టి వాటి శుభం భవతు. మరలా సోమవారం నాడు చూద్దాము. ఇంకా ఉన్నది దహరాకాశం. ఇంకా అంతవరకు శుభం భవతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాత్. నమస్కారం అండి. ఎవరు?
నమస్కారం అండి. నా పేరు ఉషా అండి. ఉషా, ఓకే, చెప్పు. నాది ఒక రిక్వెస్ట్ అండి. ఇది మార్నింగ్ 6:30కి కాకుండా 7 o'clock ఏమన్నా పెట్టగలరా అండి? 7 o'clock అంటే ఇప్పుడు ఎక్కువగా మీరందరూ అమెరికా వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కనుక సరేనంటే అట్నే చూద్దాం. ఉన్నారండి ఇప్పుడు వాళ్ళు క్లాస్ ఉన్నారు, కనబడుతూనే ఉన్నారు. ఆమె ఉషా 7 o'clockకి పెట్టుకుందామా అని ఆమె అభిప్రాయం. కాబట్టి మీరందరూ దీనిలో ఏకాభిప్రాయానికి వస్తే అప్పుడు అది. ఈమె ఉషా అనే ఆమె జార్జియాలో ఈమెతోటి 3 ఉన్నారు జార్జియాలో. అది అనమాట, అట్లా అనమాట. అది అట్లా ఆలోచన చేయండి. అది ఇక నెక్స్ట్ సోమవారమే. అది అట్లా అలానే. సరే, అట్లానే మాట్లాడు. శర్వాణి, మంచిది, శుభం భూయాత్. అట్లానే కృష్ణారావు గారు వచ్చారు. అది ఇదేమన్నా పనికొస్తుందా ఎందుకు? కృష్ణారావు గారు, ఇది ఏమన్నా పనికొస్తున్నదా అంటే మనకు అర్థం కావటం. అది అనమాట. అది అర్థమవుతున్నది అని అంటే అది నెమ్మదిగా మంచి దారిలోకి వెళుతుంటుంది. అట్లానే చేద్దాం. శుభం భయాత్. అట్లానే అలానే. కిరణ్మయి నీకు పుస్తకం అందుకోలేదు. పుస్తకం లేకుండానే ఈ వారంలో వస్తుంది గురుగారు. నేను వెయిట్ చేస్తున్నా. అంటే టెస్ట్ తీసుకో. పోస్ట్ లో అయితే మీకు ఎక్కువ. ఇక్కడ భజనకి వెళ్ళే ఒక ఆయన హిందూ వాళ్ళ ఇంటి దగ్గరే, సో ఆయన తీసుకొస్తా అన్నారు. సో అలాగే తీసుకుని వస్తాను. నేను అందజేస్తాను రేపు. సరే, సరే, మీకు అన్నీ తెలుసు. అట్లా ఇంకా జెర్సీలో ఇదివరకు జెర్సీలో మన వాళ్ళు 10 మంది దాకా ఉన్నారు. వాళ్ళు అసలు వాళ్ళందరూ ఏమన్నారు? స్కాటర్ అయినారా? వాళ్ళందరూ ఎటైనా వెళ్ళిపోయినారా లేకపోతే అసలు ఏమి? వాళ్ళు మంది మూవ్ అయిపోయారు. సంతోష్ కుమారికి చెప్పాను ఇలా జరుగుతున్నదని. తనకేమో అదే టైంలో వేరే క్లాస్ ఏదో జరుగుతుంది. ఓకే, జూలై నెలాఖరు వరకు ఉంది. అది అయ్యాక కనెక్ట్ అవుతాను. సంతోష్ కుమార్ అట్లా. మిగిలిన వాళ్ళంటే వాళ్ళని కనుక్కోవాలి. అంటే వాళ్ళు దగ్గర వాళ్ళు డిస్కంటిన్యూ అయినారని అనుకుంటున్నా. వాళ్ళు మీరు కంటిన్యూ అయిన వాళ్ళు మీరిద్దరే కనబడుతున్నారు. దగ్గర 10 మంది డిస్కంటిన్యూ అయి ఉంటారని అనుకుంటున్నా. వాళ్ళు అంటే విడిగా నేను ఫోన్ చేసి అడుగుతానండి. ఫోన్లే వాళ్ళ ఇంట్రెస్ట్ దాన్ని బట్టి కాకుండా నేను విడిగా కనుక్కుంటాను. వాళ్ళ ఇంట్రెస్ట్లు ఎట్లా ఉన్నాయో. అయ్యో, ఒకటి చాలా దూరం వచ్చేసారు మీరు. వాళ్ళు అంత దూరం వచ్చారు లేదు, 6వ శతకం దాకా వచ్చారు వాళ్ళు. 6వ శతకం దాకా అందరు కలిసి వచ్చారు. అక్కడ దాకా వచ్చారు. ఇక తర్వాత జరిగిన వాటిల్లో బ్రేక్ అయినారు. తర్వాత బ్రేక్ అయినారు. అట్లానే. శుభం భయాత్. అట్లా సరే, మంచిది. అట్లా ఇక మళ్ళీ 7 గంటల కంటే కొంచెం మరి 10:30 అయిపోతుంది. అంటే కొంచెం మరి నిద్ర ఇలా వచ్చేస్తున్నట్టు సగం వెళ్ళలేమని నా భయం. సరే, 6:30 అట్నే ఉంచండి. సరే, అట్లా అంటే మనం మాట్లాడదాంలేండి ఉషా గారు. 6:30 తోటి అట్లానే ఉంటుంది. సరే, అంతా మీ ఇష్టం. అది నాదేం లేదు. 6:30 అంటే మనకి 9 అవుతుందండి. అది 7 అంటే 9:30 అవుతుంది. 9:30 కాదు, వీళ్ళకి అయిపోయేటప్పటికి 10:30 అవుతుంది కదా. అయిపోయేటప్పటికి అంటే కొంచెం 9:30 అంటే మీకు వాళ్ళకి టైం తేడా ఉంది కదా. జార్జియాకి మీకు తేడా లేదండి. మాకు ఇప్పుడు రాత్రి 9 to 10 వింటున్నాము. సో పర్వాలే, మరి నిద్రలో జారకుండా వింటున్నాము. 10:30 అనుకోండి, కొంచెం ఆవలిస్తూ వింటామేమోనని భయపడి. అట్లానే.
అదే అందరినీ అడుగుదాంలేండి, ఎందుకంటే రకరకాల స్టేట్స్ నుంచి కనెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు మనకి 9 to 10 కానీ వేరే డల్లాస్ వాళ్ళకి ఎట్లా ఉందో మరి జాయిన్ అవుతున్నారు. సో వాళ్ళని కూడా అడగాలి, వాళ్ళకి ఓకేనా? అట్లానే చూడండి, మీ దాని ప్రకారమే చేద్దాం. అట్లానే శుభం భయాత్. సరే అండి, సరే ఉండండి.